ఫైల్ చేశారు, కోర్టు ఆర్డర్ వచ్చి వచ్చింది. అంటే ఇవన్నీ నాకు ఇంకొకటి కూడా మీరు చూసినారు లేదో, రమేష్ బీజేపీలో చేరడం కారణము సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అది ఇప్పుడు వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ అనేది ప్రతి జరుగుతుంది. ఒక్క ఈడీ కేసు, ఒక్క సిబిఐ కేసు కాదు, కనీసం నాకు ఎంక్వైరీ చేసిన నోటీసు ఇచ్చితే కూడా, ఇప్పుడు ఏదైనా అనుమానం వస్తే ఎంక్వైరీ కూడా చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేసి ఏదైనా మెటీరియల్ దొరుకుతాయి కదా కేసు, అటువంటి నోటీస్ ఇస్తే కూడా నేను ఈ రోజు నామినేషన్ రేపు 24 ఫైల్ చేయను. లేదు వాళ్ళకు 5 ఉంటుంది, ఇప్పుడు 24 నా నామినేషన్ అయినా. ఇప్పుడు రమేష్, నువ్వు ఇందాక నుంచి చెప్పింది నాక ఏ ఈడీ వాడన్నా వచ్చి నీకు నోటీస్ ఇస్తాడో చెప్పు. ముందు ఉండేటివి కూడా ఎంత దగ్గర అని చెప్పి ఇప్పుడు అంతకుముందు లేనప్పుడు కూడా నేను రాజకీయంలో ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు దాని గురించి భయపడిపోయినారని చెప్పేసి, అంటే అప్పుడు రాజకీయ నాయకుల జోలికి అంత భయపడిపోయినారని చెప్పేసి వీళ్ళు చెప్తారు. మొన్న కూడా కేటీఆర్ చెప్పాడు లాస్ట్ వీక్. కేటీఆర్ అంటే ఆయన బీజేపీలో ఉంటే కేసులు ఉంటాయి, మళ్ళీ బయట వేరే పార్టీలు ఉంటాయి. అసలు మీ ఇద్దరు మీరు ఒకటే కదా, ఒకే కులం కదా. కులం అయితే మాత్రం వారి పార్టీ నా పార్టీ వేరు. అదే చెప్పాను నేను, ప్రజలు నీకు మనకు తీర్పు ఇచ్చారు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నీకు ఏదైనా ఒకవేళ వాళ్ళ ఆరోపణ చేసేటప్పుడు కానీ ఎక్కడ చేరింది కేటీఆర్ కి? రాజకీయంగా పర్సనల్ గా నాకైతే ఏం లేదు. రాజకీయంగా నా మీద కౌంటర్ ఇచ్చినప్పుడు నేను ఇవ్వాలన్నా లేదా? నా మీద ఆరోపణ చేసినప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాలన్నా లేదా? నేను అందుకని ఛాలెంజ్ చేశా. అసలు రాజకీయంగా లేనప్పుడు మీకు ఏం సంబంధం లేదు కదా, నీకు ఇప్పుడు ఏం సంబంధం వాళ్ళతో తగాదా కేసులా? నాకు వాళ్ళకి కూడా ఎందుకు? ఇప్పుడు నిజంగా అంటే వాళ్ళకి జగన్ కి ఉపయోగం కాదు. మున్సిపల్ ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది, నేను కడపలో ఉన్నా. సంతోష్ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి 10 మారుతా అంట అని చెప్పి ఇచ్చాడు. చూస్తే పక్కన నాకు అర్థం కాల. కేసీఆర్ నువ్వు ఏంటి, నువ్వు హైదరాబాద్ లో రాజకీయం చేసేది ఏంది, తుమ్మల నువ్వు చాలా చేశారు, అందుకే మాకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ లో సీట్లు పోయినాయని. అసలు నేను కార్పొరేషన్ ఎలక్షన్ ఏంటి, నాకు సంబంధం ఏంటి? అసలు తుమ్మల నేను మాట్లాడుకుని 2-3 సంవత్సరాలు అయింది. ఈవెన్ ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు, నీకేం ఇన్ఫర్మేషన్ వచ్చిందో, నీ ఇంటెలిజెన్స్ ఆ మాదిరి ఉంది అని చెప్పా. ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ నాకు పార్లమెంట్ లో కనపడినాడు. సంతోష్ ఏంటి ఇట్లా మారుతున్నా అంటే, ఆయనకి ఎవరో ఏదో చెప్పారు మారుతున్నాడు అంటే, మీకు అట్లా ఉంది అని. నేను మా ఇంటి వెనకాల ఒక చిన్న సెక్యూరిటీ రూమ్ వేసుకుంటే నైట్ వచ్చి నాకు చెప్తే నేనే తీసిందా వాడిని. నైట్ వచ్చి కుట్టించారు. వాళ్ళకి ఎందుకో నేనేదో తెలంగాణలో బీజేపీ ఇంప్రూవ్ అయ్యేదానికి పని చేస్తున్నానని వాళ్ళు పార్టీలో ఎవరు పని చేస్తుంటారు. ఏముంది ఇప్పుడు వాళ్ళ పార్టీలో నిన్నదాకా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారా? ఎవడెప్పుడు ఏ పూట ఎక్కడ ఉంటాడో ఎవడో తెలియని పరిస్థితి వచ్చింది. ఏదో కవితను దృష్టిలో పెట్టుకుని అన్నాడని అంటున్నారు. చూద్దాం, నీ విషయం. ఈడిది కేటీఆర్ కవితను అరెస్ట్ చేశారు, రమేష్ జోలికి వెళ్ళరు అని అట్లా ఆ ఉద్దేశంతో అట్లా నోటీస్ ఇచ్చి కూడా అతను ఏమనలేదు కదా అని అట్లా ఏదో. నాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. నేననేది ఇప్పుడు అది వదిలి అమరావతి రాజధానిగా ఉండి తీరుతుందని చెప్పావు. బట్ జగన్ ఏమో